ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, వెల్కమ్ టు బిగినర్ క్లాస్. అందరు సిద్ధంగా ఉన్నారు కదా? మనం ప్రార్థనతో లెసన్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవానికి స్తోత్రమయ్యా. ప్రభా, మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి. ప్రభా, చిన్న బిడ్డలతో మీరు మాట్లాడండి. ప్రభా, మీ యొక్క రక్షణ కార్యం వారి జీవితంలో జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, మరి మనం ఈరోజు 29th లెసన్ చూసుకుందాము. యేసు జక్కయ్య, జీసస్ అండ్ జాకియస్. దీంట్లో కంటత వాక్యము లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనము. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ద గాస్పెల్ ఆఫ్ లూక్ 19th chapter 10th verse. For the Son of Man came to seek and to save the lost. ఈ లెసన్లో మనం నేర్చుకొనబోయే విషయం ఏంటంటే, యేసు ఎటువంటి పాపినైనా కూడా రక్షించగల సమర్థుడు. జీసస్ ఈజ్ ఏబుల్ టు సేవ్ ఎనీ కైండ్ ఆఫ్ సిన్నర్. లెసన్లోనికి వెళ్ళబోయే ముందు మనం లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నామో కొన్ని విషయాలు మనం చూసుకుందాము. మనము యేసయ్య చేసిన మొదటి సూచక్రియ గురించి నేర్చుకున్నాము. కానాలో జరిగిన వివాహ విందులో యేసయ్య ఇంకా ఆయన శిష్యులు పిలువబడినారు కదా. అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి అయిన మరియా యేసయ్య యొద్దకు వెళ్ళి ఈ విషయం చెబుతుంది. అప్పుడు యేసయ్య అక్కడున్న పనివారిని పిలిచి అక్కడున్న 6 రాతి బాణలలో నీటిని నింపమని చెప్పాడు. ఆ తర్వాత దాంట్లో నుంచి ముంచుకొని విందు ప్రధాని యొద్దకు తీసుకొని వెళ్ళమంటాడు కదా. అప్పుడు ఆ విందు ప్రధాని ఆ ద్రాక్షారసాన్ని త్రాగి ఇంత రుచికరమైన ద్రాక్షారసం ఇచ్చినందుకు ఆ పెండ్లి కుమారుని మెచ్చుకుంటాడు. ఈ విధంగా యేసయ్య అద్భుతంగా కానాలో జరిగిన ఆ వివాహ విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చినాడు. ఈ విధంగా యేసయ్య మొదటి సూచక్రియ చేశాడు. ఒకరోజు ఎరికో ప్రాంతం గుండా యేసయ్య ఆయన శిష్యులు వెళ్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఎరికో అనే పట్టణం గుండా యేసయ్య అతని శిష్యులతో కూడా ప్రయాణిస్తూ ఉన్నాడు. ఈ విధంగా యేసయ్య ఆ ప్రాంతానికి వస్తున్నాడని అక్కడున్న ప్రజలందరికీ తెలుస్తున్నప్పుడు అక్కడున్న ఒక వ్యక్తి, అతని పేరు జక్కయ్య. ఆ జక్కయ్యకి యేసయ్యను చూడాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. ఎంతో కోరికతో యేసయ్య చూడాలని ఉన్నాడు. అతను ఒక ధనవంతుడు. అతను ఒక సుంకపు గుత్తెదారుడు, అంటే ట్యాక్స్ కలెక్టర్. సహజంగా ఇంటి మీద కానీ ఇంకా వాటర్ మీద కానీ పన్నుని వసూలు చేసేవారు. ఈ విధంగా ఒక ట్యాక్స్ కలెక్టర్గా ఈ జక్కయ్య ఉన్నాడు. అయితే ఈ జక్కయ్య అందరూ పొడువుగా ఉన్నట్లు అతను పొడువుగా లేడు, కానీ అతను చాలా పొట్టిగా ఉన్నాడు. అయితే ఇతనికి యేసయ్య ఆ ప్రాంతం గుండా వస్తాడని తెలుస్తుంది కదా. అయితే అక్కడున్న ప్రజలకు కూడా తెలుస్తుంది కాబట్టి ఆ ప్రజలందరూ యేసయ్య ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళారు. సహజంగా మీరు చూసినట్లయితే మీ ఇంటి దగ్గరికి ఎవరైనా రాజకీయ నేత కానీ, ఒక మంత్రి కానీ, లేకపోతే ఒక ఫేమస్ పర్సన్ కానీ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? చాలామంది అక్కడికి వచ్చేస్తారు కదా. అప్పుడు చిన్నపిల్లలైన మీరందరూ ఏం చేస్తారు? మీకు కనిపించకపోతే మీరు అక్కడ పక్కనున్న మిద్దె మీదకో లేకపోతే చెట్టు మీదకి ఎక్కి చూస్తారు కదా. అదేవిధంగా అక్కడ యేసయ్య ఆ ప్రాంతం గుండా వచ్చాడని అందరికీ తెలుస్తుంది కదా. అప్పుడు ప్రజలందరూ అక్కడికి వచ్చేస్తారు. ఇక్కడ చూడండి, ఆ ప్రాంతంలో యేసయ్య వస్తున్నాడని చాలామంది ఈ విధంగా గుమిగూడిపోతారు. అక్కడ చాలా గుంపులుగా వచ్చేసినప్పుడు అప్పుడు జక్కయ్య కూడా ఆ ప్రాంతానికి వస్తాడు. ఇక్కడ చూడండి, జక్కయ్య కూడా అక్కడికి వచ్చినప్పుడు జక్కయ్యకి యేసయ్య కనబడడు. ఎందుకంటే జక్కయ్య ఏ విధంగా ఉన్నాడు? చాలా పొట్టిగా ఉన్నాడు కదా. జక్కయ్య చాలా పొట్టిగా ఉన్నందుకు యేసయ్యని చూడలేకపోతాడు. అతనికి యేసయ్య కనబడడు. అయితే అతను ఒక ఆలోచన చేస్తాడు. అది ఏం ఆలోచన అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను. యేసయ్య ఆ త్రోవ గుండా వస్తున్నాడని జక్కయ్య ముందుగానే పరిగెత్తుకొని వెళ్ళి అక్కడ ఒక ఆలోచన చేసి అక్కడ కనిపిస్తున్న మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి యేసయ్యను చూడాలని ఈ విధంగా గబగబా ఆ మేడి చెట్టుని ఎక్కేసి ఆ చెట్టు మీద కూర్చొని ఇంకా యేసయ్యని చూడొచ్చని సంతోషంగా అక్కడ కూర్చొని ఉన్నాడు. ఈ విధంగా కూర్చొని ఉండగా యేసయ్య ఆ ప్రాంతం గుండా వస్తున్నాడు కదా. వస్తూ ఇంకా అక్కడ ఆ మేడి చెట్టు ఉన్న చోటు ఆగుతాడు. ఆగిన తర్వాత, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని యేసయ్య జక్కయ్యతో చెప్తాడు.
అప్పుడు జక్కయ్య ఎంత ఆశ్చర్యపోయి ఉండొచ్చు కదా. జక్కయ్య పేరు ఎలా తెలిసిందనో, ఇంకా జక్కయ్య అక్కడ ఉన్నాడని ఏసైకి ఎలా తెలిసిందని ఆశ్చర్యపోయి ఉండొచ్చు. సంతోషంగా ఇంకా ఈ మేడి చెట్టుని ఈ విధంగా దిగుతాడు. జక్కయ్య ఏసయ్యని తన ఇంటిలోనికి ఆహ్వానిస్తున్నాడు. అయితే అప్పుడు అక్కడున్న ప్రజలందరూ ఇదేంటి ఏసయ్య ఈ పాపి అయినా ఈ జక్కయ్య ఇంటిలోనికి వెళ్తున్నాడేంటి అని అందరూ సనుక్కుంటారు. అంటే జక్కయ్య ఎన్నో పాపములు, అంటే ఎన్నో తప్పు పనులు చేస్తూ ఉన్నాడు, ఎంతో అన్యాయంగా జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడున్న ప్రజలు అందరూ ఇదేంటి ఈ పాపి అయినా జక్కయ్య ఇంటిలోనికి ఏసయ్య వెళ్తున్నాడని సనుక్కుంటూ ఉన్నారు. అయితే ఈ విధంగా ఉంటుండగా జక్కయ్య తన ఇంటిలోనికి యేసయ్యని ఆహ్వానించిన తర్వాత జక్కయ్య నిలబడి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏంటని అంటే, యేసయ్య నేను నా ఆస్తిలో సగము బీదలకు పంచిస్తాను, ఇంకా సగము నేను ఎవరి ఎద్దనైతే అన్యాయంగా దేనినైనాను తీసుకునేలా వారికి తిరిగి 400 ఇచ్చేస్తాను అని చెప్తాడు. అంటే ఒకవేళ ఒకరి దగ్గర అన్యాయంగా 100 రూపాయలు తీసుకునేలా వారికి తిరిగి 400 చెల్లించేస్తాను అని చెప్తున్నాడు. చూడండి, అతను తన పాపముల విషయంలో పశ్చాత్తాపపడుతున్నాడు కదా. అయితే ఆ విధంగా ఉంటుండగా యేసయ్య చూసి ఆయనకి రక్షణ ఇచ్చినాడు. ఆ దినమున యేసయ్య యొక్క రక్షణ పొందుకొని జక్కయ్య యేసయ్య బిడ్డగా మారినాడు. ఇంతవరకు లెసన్ మీకు అర్థమైందని నమ్ముచున్నాను. ఇప్పుడు కొన్ని విషయాలు మనం ఈ లెసన్ ద్వారా నేర్చుకుందాము. యేసయ్య ఎవరో అని ఎంతో కోరికతోని జక్కయ్య ఉన్నాడు కదా, ఎంతో ఆశతోని యేసయ్యను చూడాలని పరిగెత్తుకొని మేడి చెట్టు ఎక్కి ఇంకా ఆయనని చూశాడు కదా. యేసయ్యకి జక్కయ్య పేరు ఎలా తెలిసింది, ఇంకా జక్కయ్య అక్కడ ఉన్నాడని ఎలా తెలిసింది? ఏ విధంగా అంటే, యేసయ్య ఆయన దేవుడు కాబట్టి ఆయనకి జక్కయ్య పేరు తెలుసు, ఇంకా జక్కయ్య హృదయంలో ఉన్న ఆశ కూడా తెలుసు. ఇంకా మీరు అందరి పేర్లు కూడా యేసయ్యకి తెలుసు. మీరు ఎక్కడున్నారో, మీరు ఏం ఆలోచిస్తున్నారో కూడా యేసయ్యకి తెలుసు. ఇంకోటి ఏంటంటే, యేసయ్య ఎటువంటి పాపినైనా రక్షించగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు. ఆయన ఎటువంటి పాపంలో ఉన్న వ్యక్తిని కూడా విడిపించగలిగే శక్తిమంతుడు, ఆయనకు అధికారం ఉన్నది. ఏ విధంగా అయితే పాపి అయిన ఆ జక్కయ్య ఇంటిలోనికి యేసయ్య వచ్చినప్పుడు ఏమైంది? జక్కయ్య తన పాపంలో ఒప్పుకొని పశ్చాత్తాపడి దాన్ని మరలా ఎవరి దగ్గర అయితే అన్యాయం చేశాడో అది తిరిగి 4 రెట్లు ఇచ్చేస్తానని తన పాపంలన్నీ ఒప్పుకున్నాడు కదా. అప్పుడు ఆయనకి రక్షణ దొరికింది, ఆయన దేవుని బిడ్డగా మారినాడు కదా. అదేవిధంగా మీరు మీ స్కూల్లో చీటింగ్ చేయడం కానీ, ఇతరుల యొక్క వస్తువులు దొంగలించడం కానీ, మీ ఫ్రెండ్స్ యొక్క వస్తువులన్నీ తీసుకోవడము, ఇంకా వారికి చెప్పకుండా దాచేయడము, ఆ విధంగా చేస్తున్నట్లయితే అదంతా దేవుడు చూస్తాడు కదా. అదంతా మీరు ఆ మనుషుల యొక్క కూడా మీరు చేసిన తప్పుదములు ఒప్పుకోవాలి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ వస్తువులు తీసుకున్నట్లయితే వారి దగ్గరికి వెళ్ళి తిరిగి వారికి ఇచ్చేసేయాలి. ఒకవేళ మీకు ఎవరైనా డబ్బులు కనబడినట్లయితే ఎవరిదో అది తెలిసినప్పుడు వారికి తిరిగి ఇచ్చేసేయాలి. ఇంకో ఇంట్లో మీరు మమ్మీ డాడీకి తెలియకుండా ఏమైనా తప్పు పనులు చేసినప్పుడు వారి దగ్గర మీరు ఒప్పుకోవాలి. అప్పుడు మీరు మనుషుల దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడి దగ్గర కూడా మీరు మీ తప్పిదములు, ప్రభువా నేను ఈ పాపము చేసినా అని ఒప్పుకున్నప్పుడు తప్పకుండా యేసయ్య మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. మీ హృదయాన్ని దేవుడు పరిశుద్ధంగా మారుస్తాడు. ఏ విధంగా అయితే జక్కయ్య ఇంటిలోనికి యేసయ్య వచ్చినప్పుడు జక్కయ్య యేసయ్య బిడ్డగా మారినాడు కదా. అదేవిధంగా మీ హృదయంలోనికి యేసయ్య వచ్చినప్పుడు మీరు కూడా దేవుని బిడ్డగా, యేసయ్య బిడ్డగా మారుతారు. ఆ విధంగా యేసయ్య బిడ్డగా మీరు జీవించాలని యేసయ్య ఆశిస్తున్నాడు. ఈ లెసన్ యొక్క యాక్టివిటీ ఏంటంటే, మీరందరూ చెట్టు ఆకారంలో పేపర్ని కత్తిరించి గ్రీన్ ఇంకా బ్రౌన్ కలర్ వేసి దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు దాని లోపల ఈ విధంగా రాయండి. ఇంగ్లీష్లో ఒకవేళ రాసినట్లయితే జాకియస్ అని, తెలుగులో రాసినట్లయితే జక్కయ్య అని. ఇక్కడ యేసు ఎటువంటి పాపినైనా రక్షించుటకు సమర్థుడు అని రాయండి. ఒకవేళ ఇంగ్లీష్లో రాసినట్లయితే జీసస్ ఈజ్ ఏబుల్ టు సేవ్ ఎనీ కైండ్ ఆఫ్ సిన్నర్స్ అని రాయండి. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ సండే స్కూల్ క్లాస్లో మనము గ్రుడ్డివారు చూపు పొందుట అనే లెసన్ నేర్చుకుందాం. ఇప్పుడు మన ప్రార్థన ద్వారా ఈ క్లాస్ని ముగించుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి.
పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు వందనాలు ప్రభా. ప్రభా, మీరు ఎటువంటి పాపనైనా రక్షించగల శక్తిమంతుడయ్యా. అవును ప్రభా, మమ్మల్ందరినీ మీరు రక్షించగల శక్తిమంతుడు ప్రభా. ఈ చిన్న బిడ్డల హృదయంలోనికి మీరు రండి ప్రభా. మిమ్మల్ని అంగీకరించుటకు వారి హృదయంలోని తెరుచుకోవడానికి చిన్న బిడ్డలకి మీరే సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.